హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాండ్విచ్ టాలెంట్ ఛానల్. ఈరోజు మా తాత బర్త్డే కాబట్టి నేను పిజ్జా ఇంకా కేక్ చేస్తున్నాను. సో మీకు కూడా అది చూపిస్తాను. ఫస్ట్ మనము ఓరియో కేక్కు వెళ్దాము. ఓరియో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేకింగ్ పౌడర్, ఓరియో బిస్కెట్స్, పాలు. ఓరియో బిస్కెట్స్ ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, వైట్ క్రీమ్ అండ్ చాక్లెట్ క్రీమ్. ఇప్పుడు మనం ఎక్కడ ఈ ఓరియో బిస్కెట్స్ని ఇలా తీసుకొని దీంట్లో ఉన్న క్రీమ్ని ఇలా స్పూన్ తోటి ఇందులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. వీటిని ఇలా పీసెస్లా చేసుకొని మిక్సర్లో వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయాలి. ఇప్పుడు మనం ఇందులో ఓరియో బిస్కెట్స్ని వేసేసుకున్నాం. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఇలానే చేసుకోవాలి. ఇది కేక్ పైన డెకరేషన్స్ కోసం, ఇదేమో రైటింగ్ కోసం. ఇప్పుడు ఈ 2 బ్యాటర్స్ కేక్కి సిద్ధంగా ఉన్నాయి, కానీ కేక్ కోసం మనం వెయిట్ చేయాలి 20 to 30 minutes. సో ఆ గ్యాప్లో మీకు పిజ్జా ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ పన్నీర్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్స్, పిజ్జా బేస్ కావాలి, చీజ్, ఆరిగానో, ఇంకా పాస్తా పిజ్జా సాస్ కావాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మామూలుగా అయితే మేము ఈ పిజ్జా బేస్తో స్టార్ట్ చేద్దాం. మేము లాక్డౌన్ పీరియడ్లో ఈ పిజ్జా బేస్ ఇంట్లోనే చేసుకున్నాం. ఎలా చేయాలంటే 1 కప్ మైదాలో చిటికెడు సోడా వేసి దీన్ని ఒక ప్లేట్ చుట్టూ ఇలా ఒత్తి చేయాలంటే 1 కప్పు మైదాలో చిటికెడు సాల్ట్ ఇంకా చిటికెడు షుగర్ వేసి అందులో ఈస్ట్ పౌడర్ వేసి ½ an hour వరకు దాన్ని క్యాప్ పెట్టి అలానే పెట్టాలి. తర్వాత మీరు దాన్ని రౌండ్ ప్లేట్లో ఉంచుకొని ఇలా ఒత్తి అది ఫోర్క్ తోటి ఇలా ఇలా హోల్స్ పెట్టుకొని బేక్ చేయాలి దాన్ని. సో నాకు లాక్డౌన్ పీరియడ్లో చాలా చేసుకున్నాం కాబట్టి నాకు బోరింగ్గా అనిపించి బయట నుంచి ఈసారి పిజ్జా బేస్ తెచ్చుకున్నాం. సూపర్ మార్కెట్లో మీకు దొరుకుతుంది. అది ఫస్ట్ దీని మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయాక దీని స్వీట్నెస్ కోసము కిసాన్ టొమాటో కచప్, ఇలా సాసెస్ స్ప్రెడ్ చేశాక చీజ్ని గ్రేట్ చేయాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ మనం పైన పెట్టుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ చీజ్ ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఆరిగానో ఇప్పుడు దీనిపైన ఆరిగానో స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా మేము స్టవ్లోనే చేసుకుంటున్నాము. ఇలా ఫస్ట్ స్టవ్ని ప్రీహీట్ చేసి ప్యాన్లో స్టాండ్ మళ్ళీ పెట్టి పిజ్జాని మధ్యలో పెట్టాలి. ఇలా క్యాప్ పెట్టుకోవాలి. ఈ హోల్లో నుంచి ఎయిర్ బయటికి రాకుండా ఇలా నేను పేపర్తో క్లోజ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా 20 to 30 minutes పడుతుంది. సిమ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పక్క పిజ్జా ఒక పక్క కేక్ రెడీ అవుతుంది. సో మేము 6 మెంబర్స్మి కాబట్టి 1 పిజ్జా సరిపోదు కాబట్టి నేను ఇంకా 3 పిజ్జాస్ చేస్తాను. ఇప్పుడు 25 minutes అవ్వింది. మనం కేక్ చెక్ చేయాలంటే ఇలా ఏదైనా ఫోక్ తీసుకొని సైడ్కి పోక్ చేసి ఒకవేళ మనకి కేక్ రెడీ అవ్వనట్టు ఒక్కొక్కసారి మీకు 30-45 minutes కూడా పట్టచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారాక డిమోల్డ్ చేసుకోవాలి. రెడీ అయింది. సో టాపింగ్స్ వేసుకుందాము. ఇది బ్లాక్ క్రీమ్ దీనిపైన ఇలా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీని మీద ఈ టాపింగ్ తోటి రైటింగ్ రాస్తాను. ఇప్పుడు పిజ్జా రెడీ. ఇప్పుడు నేను దీన్ని కట్ చేయబోతున్నాను. ఇప్పుడు పిజ్జాని 4 పీసెస్లో కట్ చేశాను. ఇప్పుడు తింటాను.
సో ఇప్పుడు కేక్ రెడీ చేసాము, టాపింగ్స్ కూడా అయిపోయాయి. మా తాత దగ్గర పెట్టాము కేక్ కటింగ్ కోసం. కేక్ కటింగ్ చేసాము, ఫొటోస్ దిగాను నేను మా తాత కలిసి. ఇది కేక్ కటింగ్ టైం అన్నమాట. ఇప్పుడు నేను మా తాతకి తినిపించాను కేక్. ఇంకా మా నాన్నమ్మకి మా తాత కూడా పెట్టారు. చాలా హ్యాపీగా గడిచింది ఆ డే.